ఫ్రెండ్స్ మా ఆయన బయటికి వెళ్ళిండు, గడ్డి తీసుకొస్తుండు. గడ్డి ఎందుకు తీసుకొస్తున్నావు గడ్డి? మండే పోయాలి. ఇప్పుడైతే ఇక వడ్ల బస్తాలు తీసుకొచ్చిండు. మొత్తం 7 బ్యాగ్స్ తీసుకొచ్చిండు. ఇవి 2, ఆ కింద 5 ఉంటాయి. ఆ పెద్ద సంచిలో 5 బ్యాగ్స్ ఉంటాయి. ఏం సీడ్ ఇది? గంగా కావేరియా. మొత్తం 6 తెచ్చినాం, ఇంకా 3 అవసరం ఉంటాయి. 7 కదా? 6 ఇంకా 4 ఉంటాయి. 5 కాదా? కాదు, మనకు మిగతా ఇదే కంపెనీ కావాలని చెప్పిన, రేపు రమ్మన్నాడు. 7 మొత్తం 8 బ్యాగ్సా? 9 వేయాలి. 9 ఎందుకు అబ్బా? మన దానికి 3, కిందికి 6. అర్థమైందా? ఓకే ఓకే. 3 ఎకరాలకు 6. పెద్ద సంచి పత్తికి పనిచేస్తున్నాయి తెలుసా అవి సంచులు? ఒక సంచి కొంటే ఎంత? 10 రూపాయలా? కోళ్ళ ఫారంలో తడుపుకుంటే వేసేయడమే డైరెక్ట్. ఫస్ట్ వాటర్ పట్టాలబ్బా. కాదు, టబ్బులా. మనము వడ్లు పోసిన తర్వాత వాటర్ పట్టినామనుకో మొత్తం వడ్లు బయటకు పోతాయి. అదే ఫస్ట్ బకెట్లలో వాటర్ పట్టేసి వడ్డు పోయాలి మెల్లమెల్ల. తడుపుకుంటేసిడే కదా. ఫ్రెండ్స్, మా చుట్టుపక్కల పొలాల వాళ్ళందరూ పోసిర్రు, మండే పోసిర్రు, అలుకుడైనాయి. నార్లు కూడా కొంచెం కొంచెం ఎదిగినాయి వాళ్ళే. ఇంకా మాది మాత్రం ఇవాళ అవుతుంది. గట్ల ఎందుకు కట్ చేస్తున్నావు? ఫెయిల్ అయిందా? వేస్ట్ అయినా బ్యాగ్? అయినా అవి ఎట్లయినా పడేసిడే బ్యాగ్స్. అవి ఎందుకు యూజ్ అవుతలేవు అంత చిన్న బ్యాగ్స్. ఇక ఫ్రెండ్స్ చూసిరా, మా మోటార్కి ఒక రోగం ఉన్నది. ఆ రోగం ఏంటంటే అక్కడ చూడరు ఒకసారి. దాన్ని అట్లా తిప్పాలి. ఆ ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ని తిప్పాలి. తిప్పితేనే పోతుంది, లేకపోతే పోయేది. దానికి అట్లాంటి రోగం వచ్చింది. అన్నిట్లలో పట్టేసి ఇవి బండలు కొంపదీసి అది బతుకమ్మ సీడ్ ఇట్లా కాదు కదా, అది ఎవడు కొనడు మరి. మంచిగా ఉన్నాయి. పాతవి వడ్లు అవి అన్నీ ఒకటే. ఒక పని చేయి, ఇప్పుడు 2 తీసుకొచ్చేది ఉంది కదా అవి. ఇప్పుడు ఇంట్లో ఎట్లా పట్టాయి ఇవన్నీ పడతాయా? అంది 3టికి అవి అటు పోద్దాం, కానీ ఇవన్నీ కలిపే పోద్దాము. మన దానికి 3 పడతాయి. ఓ నీళ్ళు గన్నిగానం ఎందుకు? కొన్ని నీళ్ళు పడవై వడ్లు మీదికి రావా? పాతవి వడ్లు చూసినావు అవి? చెక్కలు అయ్యో 2 దియ్యి. గడ్ల ఇక్కంత ఆగమాగం కాదా? ఆగమాగం ఎందుకు కాపు? చూడు ఒకసారి నువ్వు. గట్ల పెట్టు. మళ్ళీ ఇక్కడ అగో వడ్లు కిందికి వెళ్ళిపోవా? మీరు ఏం చేస్తుర్రు?
పోతాను కాబట్టి పోయి వడ్లు పోయి ఫస్ట్ కొన్నాడా ఆ మూలకు. ఇంకా అట్లా పోయి ఒక్క గడ్డి పోసా పెడతావా? అరే వా, ఏం పో తడుపుకుంటే నీళ్ళతో పోతే పోతాయి, నీళ్ళు పోయొద్దు. ఓకే పోసేయిగా. పోతున్నాయి అటు. సేమ్ మన వాళ్ళ ఎక్కడ ఇంకా మూలకు పెట్టాం నీరు పోయేది లేదా లాస్ట్ ఒక్కిత్తు కూడా రాలే. జాగా ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాదు. मोटर रीवर బుద్ధిమంతులు ఏం చేస్తుర్రురా? నీదా తమ్ముందా హోంవర్క్ అది? అవరా పెద్ద చిన్న బుద్ధివంతుడా? చిన్న బుద్ధివంతుడా? నువ్వు రాసుకోవాలి కానీ వాంతో ఎందుకు రాపిస్తున్నావు? గిట్లకే వచ్చి ఎత్తే అయిపోతుంది. ఊరిని అదంతా తిరిగి వస్తుండు, జారుతావు. నాకేమి పోసిన మొన్న ఓడ పోసికడిగిన మొత్తం గర్రెగా అయింది. గడినైతే గిన్నెలా పోయలేగానే ఒక బయట ఓ బాగానే అయింది. పో పెట్టి అంత అయింది.
ఇంకొక పెద్ద సంచి ఉంది, ఇది 2 ఎత్తి అయిపోతుంది. చాలు చిన్నవి. ఇటు ఇవి రెండింటి మీద ఒకటి, అటు అవి రెండింటి మీద ఒకటి పెట్టాలి. అటు ఒకటి, అటు రెండు, ఇటు రెండు. ఇంకా 2 చాలు, 4 అవసరం. 2 చాలు.